మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీపీసీసీ చీఫ్ షర్మిలతో వైఎస్ సునీత భేటీ అయ్యారు. ఇడుపులపాయకు వెళ్లి షర్మిలను కలిశారు. వైఎస్ వివేక హత్య కేసుపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తన తండ్రిని హత్య చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. వివేక హత్య కేసులో సునీతకు న్యాయం జరగాలని షర్మిల కూడా పలుసార్లు డిమాండ్ చేశారు. దీనిపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక సునీత కాంగ్రెస్ లో చేరి ఎన్నికల బరిలో దిగుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో ఈ అంశంపై కూడా చర్చ జరిగి ఉండొచ్చు. షర్మిల ఇవాళ కడపలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, చెప్పండి, వైఎస్ షర్మిల అలాగే సునీత భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలాగే సునీత కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ప్రచారానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో వైఎస్ షర్మిలతో వైఎస్ సునీతమ్మ భేటీ అయినట్లు తెలుస్తోంది. అక్కడ నుండి ఇడుపులపాయకి వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా కడప నగర శివారులోనే జయరాజ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రియ, అక్కడ అసలు వైఎస్ సునీతమ్మ షర్మిలతో భేటీ కావడంతో కడప జిల్లాలోనే ఈ విషయంపై హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిలమ్మతో కలిసి వైఎస్ సునీత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతున్నారని చెప్పి నడుస్తుంది. దాంతో పాటు ఈ రోజు వైఎస్ షర్మిలమ్మతో సునీతమ్మ భేటీ కావడంపై అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రియ. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.